హలో పీపుల్, నా చేతిలో ఉన్న మొక్క ఏందో చెప్పుకోండి. చూసేశారు కదా. ఇదైతే వెనీలా మొక్క అనమాట. మనం సాధారణంగా ఐస్ క్రీమ్లో వెనీలా ఫ్లేవర్ టేస్ట్ చేస్తాం కదా. ఆ ఫ్లేవర్ వచ్చేది ఈ ఐస్ క్రీమ్, ఈ బీన్స్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ద్వారానే. ఈ ఫ్లవర్ అయితే ఇలా ఉంటుంది, వెనీలా ఫ్లవరు. మనకి ఇది తీగ జాతి మొక్కలాగా అనిపిస్తుంది. మామూలుగా చెట్లకు కానీ లేదంటే వీటికి సపోర్ట్ ఇచ్చి అయితే రైతులు పెంచుతారనమాట. దీని బీన్స్ అయితే మన చిక్కుడు చెట్టు ఉంటుంది కదా, అలా చిక్కుడు చెట్టు బీన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటాయి. బీన్స్ అంటాం కదా, అలా ఉంటాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి పాడ్స్ కూడా. అంతేకాకుండా వీటిని హ్యాండ్ పాలినేషన్ చేస్తే మాత్రమే వెనిల్లా పాడ్ అనేది మెచ్యూర్ అవుతుంది. లేదు అంటే 1% మాత్రమే పాడ్ అనేది మనకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి వెనిల్లా ఫ్లవర్స్ని హ్యాండ్ పాలినేషన్ చేస్తారు రైతులు ఎక్కువ దిగుబడి తీసుకోవడానికి. పాడ్స్ అయితే అలా ఉంటాయి. మనకైతే ఈ ప్లాంటు అమలాపురం నుంచి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ నుంచి. యాక్చువల్గా ఈ ప్లాంట్ కోసం చాలా రోజులు నేను సెర్చ్ చేస్తున్నాను. ఈ మధ్య ఫేస్బుక్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో ఒక రైతు, అంటే తను లేడీ అనమాట, తనకి చాలా పెద్ద ఫామ్సే ఉన్నాయి. ఆ ఫామ్స్లో తను కోకో, మ్యాంగోస్, రకరకాల ఫ్రూట్స్ అయితే గ్రో చేస్తుంది. తన దగ్గర చూసి కాంటాక్ట్ చేస్తే తనైతే సేల్ చేస్తానండి అని చెప్పిందనమాట. సో కాంటాక్ట్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే నేను లాస్ట్లో ఫోన్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. అలా ఉంటుంది సీడ్ పాడు, వెనీలా సీడ్ పాడు. లోపల డ్రై చేసిన తర్వాత దీన్నైతే డ్రై చేసి ప్రాసెసింగ్ చేస్తారు. అది ఎలా చేయాలని నాకు అంత క్లియర్గా తెలియదు. ఇంకొక వీడియోలో ఎలా ప్రాసెసింగ్ చేస్తారనే చెప్తాను. అంతేకాకుండా ఈ ప్లాంట్ మనకు ఆంధ్రా నుంచి వచ్చిందనమాట, చెన్నైకి డిటీడీసీలో. ఈ ప్లాంట్ కాస్ట్ 200 రూపాయలు పడింది మనకు. దీన్ని డిటీడీసీలో పంపించినందువల్ల ఇంటికి వచ్చేటప్పటికి ఇది 500 రూపీస్ అయితే కాస్ట్ అయింది. మామూలుగా ఆంధ్రాలో అయితే ప్లాంట్ కాస్ట్ ప్లస్ ఐపీఎస్ఆర్టీసీ ద్వారా మీకు దగ్గరలో ఎక్కడైనా డిపో ఉంటే దానికి పంపిస్తారు. అప్పుడైతే కొంచెం కాస్ట్ తగ్గుతుంది. అంతేకాకుండా ఆంధ్రాలో పోస్ట్లో చేసినా కూడా సరే మనకు కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుంది. సో ఈ ప్లాంట్ ఎవరికైనా మీకు కావాలంటే ఫోన్ నెంబర్ లాస్ట్లో ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. చూడండి ప్లాంట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, హెల్దీగా వచ్చిందనమాట. నేను లైఫ్లో ఫస్ట్ టైం వెనీలా ప్లాంట్ని చూడడం, అంతేకాకుండా గ్రో చేయబోవడం. అంతేకాకుండా ఇది గ్రో అయిన తర్వాత మీకు దీని యొక్క అప్డేట్ ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలామంది స్కిప్ కొట్టి వెళ్ళిపోతున్నారు, దయచేసి స్కిప్ కొట్టి వెళ్ళిపోవద్దు. దీన్ని ఎలా ప్లాంటింగ్ చేశాను, ఎలా ఉంది గ్రోత్ అనేది ఇంకొక వీడియోలో మేము ముందుకు వస్తాను. ఈ ప్లాంట్తో పాటు మనకు కోకో ఫ్రూట్స్ అయితే ఈ రైతు మేడం పంపించడం జరిగింది. ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.